Hello everyone, this is Omega. Welcome to my channel. Today we are going to learn basics of Python programming. Without wasting your valuable time, I am going to start the video. So first we have to understand what is programming. Programming is a process of giving instruction to a computer. For example, you and your friend are doing a work. ఆ వర్క్ చేయడం కోసం మీ ఫ్రెండ్కి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో మీ ఫ్రెండ్కి ఇలా చేయి, ఆ వర్క్ ఇలా చేస్తే కరెక్ట్, ఇట్లా చేస్తేనే మనకు ప్రాపర్ రిజల్ట్ వస్తుంది, ఇట్లా చేస్తేనే మనకు ప్రాపర్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది అని చెప్పేసి మీరు ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు మీ ఫ్రెండ్కి ఇన్స్ట్రక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో అదే విధంగా మనము కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలనుకున్న విషయం ఏదైతే ఉందో దాన్ని, ఆ ఇన్స్ట్రక్షన్స్ని, టాస్క్స్ని దానికి ఇవ్వడం ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటే ప్రోగ్రామింగ్ అంటారు. సో మనం ఈ కోర్సులో మొత్తంలో కూడా ఈ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకుంటాం. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ ఫ్రెండ్ ఉన్నాడు. సో మీ ఫ్రెండ్ తోటి మీరు మాట్లాడాలి అంటే కమ్యూనికేట్ కావడం కోసం ఏంటంటే మీ ఫ్రెండ్కి ఇంగ్లీష్, తెలుగు ఏ లాంగ్వేజ్ రాదు, మరాఠీ మాత్రమే వచ్చు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మరాఠీ వచ్చు అన్నప్పుడు మీ ఫ్రెండ్ తోటి మీరు మాట్లాడాలంటే ఖచ్చితంగా మీరేం నేర్చుకోవాలి, మరాఠీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. సో మరాఠీ లాంగ్వేజ్ అనేది మీరు నేర్చుకొని ఉంటే మీ ఫ్రెండ్తో మీరు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. అదేవిధంగా మనము కూడా కంప్యూటర్తో మాట్లాడాలంటే కంప్యూటర్స్ అనేటివి మనం మాట్లాడుకునే ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ ఈ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ లాంగ్వేజ్ తోటి అది అర్థం చేసుకోలేదు కంప్యూటర్ అనేది. సో కంప్యూటర్ అండర్స్టాండ్స్ ఓన్లీ మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్ ఓన్లీ. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనము మన ఫ్రెండ్తో మాట్లాడడం కోసం మరాఠీ నేర్చుకుంటున్నాం కదా. సో కంప్యూటర్ తోటి మనము చెప్పాలనుకున్న ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏం చేస్తాయి అంటే మనము హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఒక సర్టెన్ కోడ్ అనేది రాస్తాం, సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది రాస్తాం. సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ రాసిన తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఆ ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్కి కన్వర్ట్ చేస్తుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్వర్ట్స్ హ్యూమన్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. సో ఈ ప్రాసెస్ అనేది దేని వల్ల జరుగుతుంది అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వల్ల జరుగుతుంది. సో మనం ప్రోగ్రామింగ్ చేద్దాం అనేసి అనుకుంటే మనకు దెర్ ఆర్ మల్టిపుల్ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, జావా, C++, ఇట్లా చాలా లాంగ్వేజెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి మనం నేర్చుకుంటుంది ఏంటంటే ఓన్లీ పైథాన్ మాత్రమే నేర్చుకుంటున్నాం. పైథాన్ అనేది మనకు ఈ మోడర్న్ టైంలో చాలా వరకు ఫేమస్ అయింది. అది చాలా వాటిలలో పైథాన్ని యూజ్ చేయడం జరుగుతుంది, చాలా వాటిలలో మనం పైథాన్ని అప్లికేషన్ లాగా పెట్టడం జరుగుతుంది. సో ఇట్లా చాలా వాటిలలో పైథాన్ని యూజ్ చేసుకుంటున్నాం. ప్లస్ పైథాన్ అనేది చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. సో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి చాలా మంది బిగినర్స్ ఏంటంటే ఈ పైథాన్ నేర్చుకొని తర్వాత వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడం జరుగుతుంది. సో మనం పైథాన్ని నేర్చుకోవడానికి దెర్ ఆర్ సమ్ స్పెషాలిటీస్, అంటే పైథాన్కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఆ స్పెషాలిటీస్ వల్ల పైథాన్ అనేది మనకు పాయింట్అవుట్ అవుతుంది. సో పైథాన్ని మనం ఎందుకు నేర్చుకుంటామంటే మేజర్గా ఇట్ హ్యావ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ సింటాక్స్. ఎట్లా అంటే మనకు వేరే లాంగ్వేజ్ తోటి కంపేర్ చేస్తూ ఉంటే వేరే లాంగ్వేజ్లో ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే మనము రాయాల్సిన కోడ్ అయితే అవుతుందో, రాయాల్సిన ఇన్స్ట్రక్షన్స్, రాయాల్సిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్లలో చాలా వరకు స్పెషల్ సింబల్స్ని వాడడం జరుగుతుంది. కానీ పైథాన్లో చాలా వరకు కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ వాడతాం. సో ఇట్ హ్యాస్ సింపుల్ అండ్ ఎలిగెంట్ సింటాక్స్. సింటాక్స్ అంటే ఏం లేదు, మనకి ఇంగ్లీష్లో గ్రామర్ ఏదైతే ఉందో అదే విధంగా పైథాన్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సింటాక్స్ అట్లాంటిది. అంటే ఒక స్ట్రక్చర్ కానీ ఇదే స్ట్రక్చర్లో ఉండాలి, ఇట్లనే ఉండాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో అదే విధంగా ఉండడాన్ని సింటాక్స్ అంటారు. సో పైథాన్ అనేది ఇట్ హ్యాస్ సింపుల్ అండ్ మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లాగానే ఉంటుంది అది కూడా, కాకపోతే కొన్ని సింబల్స్ని యూజ్ చేస్తాం. అండ్ పైథాన్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అని అంటే ఏంటంటే మనము పైథాన్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేయొచ్చు, మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయొచ్చు, కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయొచ్చు, దేంట్లో అయినా కానీ మనము ఈ పైథాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు, ఫ్రీగా మనం కోడ్స్ రాయొచ్చు, ఫ్రీగా మనము ఏదైనా చేయొచ్చు. అదేంటంటే వేరే లాంగ్వేజ్లో చూసుకుంటే పైథాన్ కాకుండా వేరే లాంగ్వేజ్ చూసుకుంటే కంప్లీట్గా ఫ్రీ ఉండదు. కొన్ని వాటిలలో వేరే లాంగ్వేజ్లో కొంత మనీ పే చేయాల్సి ఉంటుంది. సో కానీ మన పైథాన్కి వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ పైథాన్ ఈజ్ ఏ పోర్టబుల్ లాంగ్వేజ్. పోర్టబుల్ అంటే ఏంటిదంటే మనకు పైథాన్ లాంగ్వేజ్ అనేది ఏ ప్లాట్ఫామ్లో అయినా, ఫర్ సపోజ్ మనకు ఫోన్లో ఆండ్రాయిడ్ ఎట్లాగో మనకు ల్యాప్టాప్లోకి వెళ్తే విండోస్, లైనక్స్ అట్లాంటివి ఉంటుంది ఆండ్రాయిడ్ లెక్క మనకు ఫోన్లో. సో పైథాన్ అనేది ఫర్ సపోజ్ మనము ఒక కోడ్ రాసినప్పుడు ఒక సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ అనే మొత్తం రాసినాం. అది ఏంటంటే విండోస్లో రాసినాం.
నేను దాన్ని లైనక్స్లో వాడదాం అనుకుంటున్నాను. సో లైనక్స్లో వాడదాం అనుకుంటే ఏంటంటే మనకు పైథాన్ అనేది పోర్టబుల్ లాంగ్వేజ్ కాబట్టి వాడగలుగుతాం. ఒకవేళ వేరే లాంగ్వేజ్ కనుక మనం నేర్చుకొని ఉంటే వేరే లాంగ్వేజ్లో ఇది ఉండదు పాసిబిలిటీ. ఎందుకంటే వేరే లాంగ్వేజ్ ఏంటంటే మన ప్లాట్ఫామ్ మారిన కొద్దీ దానికోసం కొన్ని ఎక్స్ట్రాగా చేయాల్సి వస్తుంది. కానీ పైథాన్లో ఆ అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ చూసుకుంటే మనకు పైథాన్ అనేది ఎక్స్టెన్సిబుల్ అండ్ ఎంబెడబుల్ లాంగ్వేజ్. ఎక్స్టెన్సిబుల్ అని అంటే ఏంటంటే పైథాన్లో మనం ఒక సర్టెన్ కోడ్ రాస్తాం, దాన్ని నెక్స్ట్ కంటిన్యూషన్ రాసేటప్పుడు ఏంటంటే అంటే పైథాన్లో రాసే దానికన్నా కూడా వేరే అదర్ లాంగ్వేజ్లో రాస్తే ఈ కోడ్ అనేది ఇంకా సింపుల్గా అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంకా ప్రాపర్గా జరుగుతుంది అన్నప్పుడు ఏం చేస్తామంటే పైథాన్లో ఫస్ట్ కోడ్ రాస్తాం, దానికి ఈ వేరే లాంగ్వేజ్లో రాసిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి అటాచ్ చేస్తాం. అటాచ్ చేయడానికి ఇది పాసిబిలిటీ ఉంటుంది మనకు పైథాన్లో. సో పైథాన్ ఈజ్ అన్ ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్ అండ్ పైథాన్ ఆల్సో ఎంబెడబుల్ లాంగ్వేజ్. ఎంబెడబుల్ లాంగ్వేజ్ అని అంటే ఏంటంటే మనము పైథాన్లో కోడ్ రాస్తాం, పైథాన్లో కోడ్ రాసి ఆ రాసిన కోడ్ని తీసుకెళ్ళి అదర్ లాంగ్వేజ్లో కానీ అదర్ అప్లికేషన్స్లో కానీ మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇవి రెండింటికి కూడా పైథాన్లో అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే వేరే లాంగ్వేజ్లో ఇవి ఎక్స్టెన్సిబుల్ అండ్ ఎంబెడబుల్ అనేది ఉండవు. అండ్ పైథాన్ ఈజ్ అన్ హై లెవెల్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే ఏంటంటే మనకు కొన్ని టాస్క్స్ మెమరీ మేనేజ్మెంట్ కానీ ఇట్లాంటి టాస్క్లలో ఏంటంటే వేరే లాంగ్వేజ్లో ఇవి మెమరీ మేనేజ్మెంట్కి మనం సపరేట్గా దాని గురించి కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ పైథాన్ అనేది ఆటోమేటిక్గా మెమరీ మేనేజ్మెంట్ లాంటి టాస్క్ అనేది కంప్లీట్ చేసేస్తుంది. అండ్ పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే లాంగ్వేజ్ కన్వర్టర్. అంటే మన హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లాగా చేసేదే కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే. సో దానికి పైథాన్ దేన్ని యూజ్ చేస్తుంది అంటే ఇంటర్ప్రిటర్ని యూజ్ చేస్తుంది. సో ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. దెన్ నెక్స్ట్ చూసుకుంటే పైథాన్లో మనకు లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అని అంటే ఏంటంటే మనకు సమ్ ఎక్స్పర్ట్స్ అనేటైనా ఎవరో ఒకరు ఆల్రెడీ కోడ్ రాసి పెడతారు. మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే పైథాన్లో మ్యాథ్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది, దాన్ని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేయొచ్చు. సో అది లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అంటే రెడీమేడ్ కోడ్ అన్నట్టు అది. అంటే దాన్ని తీసుకొని మనం యాక్సెస్ చేయొచ్చు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు, మన కోడ్ రాసుకోవచ్చు. సో మ్యాథమెటిక్కి సంబంధించిన అన్ని అందులో ఉంటాయి. సో ఇట్లా దీనికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ పైథాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే దీన్ని సింపుల్గా ఊప్స్ అని కూడా అంటారు. సో ఊప్స్ ఏం చేస్తుంది పెద్ద పెద్ద కోడ్ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద పెద్ద కోడ్ని సింపుల్గా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి మనకు ప్రోగ్రామర్కి ప్రోగ్రామింగ్ చేయడం అనేది సింపుల్ చేసేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి మనకు లాస్ట్ యూనిట్ ఉంటుంది. సో దాంట్లో మనం దీని గురించి ఇంకా డీటెయిల్గా చూసుకుంటాం. అండ్ పైథాన్ అనేది సెక్యూర్ లాంగ్వేజ్, ఎర్రర్స్ని తగ్గిస్తుంది అండ్ అన్సేఫ్ ఆపరేషన్స్ నుంచి మన ప్రోగ్రామ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పటికీ కూడా మనం అంటే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవాలంటే ఫస్ట్ ఖచ్చితంగా ప్రస్తుతానికి నా ల్యాప్టాప్ లేదు కాబట్టి నేను మొబైల్లో చెప్పడం జరుగుతుంది. సో మొబైల్లో ఎవరైతే పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ఖచ్చితంగా పైడ్రాయిడ్ అనే యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మెనీ యాప్స్ ఉన్నాయి, నేను యూజ్ చేసేది అయితే పైడ్రాయిడ్ యాప్. సో ప్లేస్టోర్కి వెళ్ళి పైడ్రాయిడ్ అని సెర్చ్ చేసి దాని యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సైన్ ఇన్ కండి. సో దాని నుంచి మనం నెక్స్ట్ మూవ్ అవుదాం. I hope you all are installed PyDroid application in your mobile phone. So now let us write our first Python program using PyDroid application in your mobile phone. So first we wanted to write a program to print hello world in your mobile. So to print hello world in your mobile, we have syntax like print, use parenthesis, then inverted commas. దెన్ నెక్స్ట్ మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నామో అది ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఇస్తే మనకు ఈ పైథాన్ అనేది హలో వరల్డ్ అని మనం ఏది ఇస్తే అది ఇన్వర్టెడ్ కామాస్లో ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది. సో ప్రస్తుతానికి మనం హలో వరల్డ్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి హలో వరల్డ్ అని చెప్పేసి టెక్ చేసినాం. సో ప్రింట్ యూజింగ్ పారెంథసిస్ అండ్ దెన్ ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఏంటంటే మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటామో దాన్ని రాసినాం. సో మనకు అవుట్పుట్ ఏం రావాలంటే హలో వరల్డ్ అని రావాలి. సో అవుట్పుట్ హలో వరల్డ్ అనేది వచ్చింది. సో ఇట్లా దెన్ నెక్స్ట్ మనము దీంతో పాటు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే మీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ని ప్రింట్ చేయండి. సో ప్రింట్ దెన్ నెక్స్ట్ యూజింగ్ పారెంథసిస్ ఇన్వర్టెడ్ కామర్స్ దెన్ నెక్స్ట్ మై నేమ్ ఈజ్ ఒమేగా, సో ఐ రోట్ ఒమేగా, రైట్ యువర్ నేమ్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామర్స్. సో ద అవుట్పుట్ మస్ట్ బి హలో వరల్డ్. దెన్ నెక్స్ట్ లైన్ ఏమి ఉండాలంటే ఒమేగా ఉండాలి. సో అవుట్పుట్ చూసుకుంటే హలో వరల్డ్ అండ్ దెన్ నెక్స్ట్ ఒమేగా. నెక్స్ట్ మన కంటిన్యూషన్ టాపిక్ ఏంటిదంటే కీవర్డ్స్. సో కీవర్డ్స్ ఆర్ ద రిజర్వ్డ్ వర్డ్స్ ఇన్ పైథాన్. రిజర్వ్డ్ వర్డ్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనము ఇంగ్లీష్లో రన్ అనే వర్డ్ వాడినాం,
రన్ అనే వాడిని రన్ రన్ అనే వర్డ్ని వాడినప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటాం, హీఈస్ రన్నింగ్ అని అంటే అతడు పరిగెత్తుతున్నాడు అంటే రన్ అనే వర్డ్ హ్యాస్ ఎ మీనింగ్, రిజర్వ్డ్ మీనింగ్ అనేది ఉంది దానికి. సో రన్ అనగానే రిజర్వ్డ్ మీనింగ్ ఏంది మనకు, పరిగెత్తుతున్నాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం. అదే విధంగా కీవర్డ్స్ అంటే ఏంటిదంటే పైథాన్లో వీటికి ఆల్రెడీ రిజర్వ్డ్ ఫంక్షన్ ఉంటుంది. అంటే దానికి ఏం చేయాలనేది ముందే దానికి రిజర్వ్ అయి ఉంటుంది. సో అట్లాంటి వర్డ్స్ని కీవర్డ్స్ అంటాం దీంట్లో. సో కీవర్డ్స్ ఆర్ ద రిజర్వ్డ్ వర్డ్స్ అండ్ దీస్ ఆర్ ద కేస్ సెన్సిటివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇఫ్ అనే ఒక కీవర్డ్ ఉంది. ఇఫ్ అనేది కీవర్డ్ పైథాన్లో మనకి ఇఫ్ అనేది ఒక కీవర్డ్. కీవర్డ్ ఎట్లా ఉంటుంది అంటే స్మాల్ ఐ అండ్ స్మాల్ ఎఫ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటిదంటే స్మాల్ ఐ ఉన్న దగ్గర స్మాల్ ఐఏ వాడాలి, క్యాపిటల్ ఎఫ్ ఉంటే ఒకవేళ క్యాపిటల్ ఎఫ్ఏ వాడాలి. ఇవి రెండు స్మాల్ ఉన్నాయి కాబట్టి ఇది మనకు వర్క్ అవుతుంది. ఒకవేళ మనము క్యాపిటల్ ఈ స్మాల్ ఎఫ్ పెట్టినామంటే ఎర్రర్ ఇస్తుంది. సో ఈ కీవర్డ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. కీవర్డ్స్ అనే కాదు, మనకు పైథాన్ ఓవరాల్గా లాంగ్వేజ్ మొత్తం కేస్ సెన్సిటివ్. అంటే స్మాల్ ఎక్కడైతే కొట్టాలో ఖచ్చితంగా అక్కడ స్మాల్ లెటరే కొట్టాలి. సో వేరే ఏదైతే వేరే లెటర్ ఒకవేళ టైప్ చేస్తే, క్యాపిటల్ లెటర్ ఉన్న కాడ స్మాల్ లెటర్ కనుక టైప్ చేస్తే మనకి ఎర్రర్ అనే వస్తుంది. ఓవరాల్గా పైథాన్ 3.13 వర్షన్లో మనకు ఓవరాల్గా 35 కీవర్డ్స్ ఉన్నాయి. లైక్ ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, డెఫ్, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలంటే నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు అప్కమింగ్ వీడియోస్లో మీరు కనుక ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటే వీటి ఆటోమేటిక్గా మనకు గుర్తుండిపోతాయి. మనం వీటిని ఏం సపరేట్గా గుర్తుపెట్టుకొని ఇవి ఈ ఫంక్షన్ అది ఆ ఫంక్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దెన్ నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ చూసుకుంటే కామెంట్స్. కామెంట్స్ అంటే ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ అనేదైనా ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం కోసం, అంటే చూస్తున్నప్పుడు ప్రోగ్రామ్ని చూస్తున్నప్పుడు ఓకే ఈ స్టెప్ ఎందుకు రాసిన అంటే ఈ ఫంక్షన్ జరగడానికి రాసిన అని చెప్పేసి అర్థం కావడం కోసం ఆయన ఒక ముందు ఒక లైన్ అనేది పెడతాడు. సో ఆ లైన్స్ రాయడానికి, ఆ కోడ్ ఎక్స్ప్లెనేషన్ రాయడం కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే కామెంట్స్ యూజ్ చేస్తాం. ఈ కామెంట్స్ ఎప్పుడైతే రాస్తామో మన పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది కంప్లీట్లీ వీటిని ఇగ్నోర్ చేసేస్తుంది. అంటే వీటిని పట్టించుకోదు. అంటే అది ప్రోగ్రామ్ కిందికి రాదు, ఇది ప్రోగ్రామ్ కాకుండా మిగతా దాని అది కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని చెప్పేసి ట్రీట్ చేస్తుంది దాన్ని. సో కామెంట్స్లో చూసుకుంటే 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్ రాయాలంటే మనం ఏదైతే కోడ్ రాస్తామో కోడ్ రాసేదానికన్నా ముందు హ్యాష్ ట్యాగ్ని వాడినాం అనుకో, హ్యాష్ సింబల్ని వాడితే సింపుల్గా ఆ పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది దాన్ని ఇగ్నోర్ చేసేస్తుంది. అది సింగిల్ లైన్ కామెంట్. ఒకవేళ మల్టీ లైన్ అంటే నీ కామెంట్ అనేది, నీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక లైన్ కన్నా మించిపోతుంది, అంటే 2-3 లైన్స్ ఉంది. సో 2-3 లైన్స్ ఉన్నప్పుడు అదేంటి మల్టీ లైన్ కామెంట్. సో మల్టీ లైన్ కామెంట్స్ని మనం యూజ్ చేయాలనుకుంటే పైథాన్లో వీ కెన్ యూజ్ హ్యాష్ ట్యాగ్ ఫర్ ఎవ్రీ లైన్. ఒక మెథడ్ ఏంటంటే ప్రతి లైన్కి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయొచ్చు. లేదు అట్లా నేను ప్రతి లైన్ కొట్టలేనంటే వీ కెన్ యూజ్ ట్రిపుల్ కోట్స్. ఇట్లా అయినా రెండు కూడా సిమిలరే, మన పైథాన్లో ఏది వాడినా కరెక్టే. సో ఈ రెండిట్లలో ఏది వాడినా కూడా, అంటే ఫర్ సపోజ్ ఒక పారాగ్రాఫ్ మొత్తం నువ్వు ఎక్స్ప్లెనేషన్ పెట్టిన దాంట్లో, సో పారాగ్రాఫ్ స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో మనం ట్రిపుల్ కోట్స్ వాడినాం అనుకో, దాన్ని మొత్తాన్ని కూడా పైథాన్ ఎట్లా ట్రీట్ చేస్తుంది అంటే కామెంట్ లాగా ట్రీట్ చేస్తుంది. సో దాన్ని పట్టించుకోదు. సో ఇందాక రాసిన మన కోడ్ ఉంది కదా, హలో వరల్డ్ని అండ్ మన నేమ్ని ప్రింట్ చేసినాం కదా ఇందాక కోడ్లో మన ఫస్ట్ ప్రోగ్రామ్లో. సో దాంట్లో మనం కమెంట్స్ కనుక వాడాలనుకుంటే మనం ఏం చెప్పినాం, ఒకటి సింగిల్ లైన్ కామెంట్ వాడదాం. సో హ్యాష్ ట్యాగ్ వాడేసి ఈ కోడ్ని మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. సో మనం ఏ కోడ్ ఎందుకు రాసినాం, టు ప్రింట్ హలో వరల్డ్. సో హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయడం కోసం మనం కోడ్ అనేది రాయడం జరిగింది అని చెప్పేసి మనం ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. సో కామెంట్స్ ఇప్పుడు మనం రాసినప్పుడు ఏంటంటే ఈ లైన్ రాసినాం, ఈ లైన్ ఒకవేళ ఇంటర్ప్రిటర్ కనుక చూస్తే అది ఎర్రర్ ఇస్తుంది, ఎందుకంటే ఇది ప్రాపర్ సింటాక్స్లో లేదు. కాకపోతే మనం హ్యాష్ ట్యాగ్ సింబల్ని వాడినాం కదా, హ్యాష్ ట్యాగ్ సింబల్ వాడితే ఏమవుతుంది, ఇది ఒక కామెంట్ లాగా ట్రీట్ అవుతుంది. సో ఒక కామెంట్ని ఏం చేస్తుంది ఇంటర్ప్రిటర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. సో ఇగ్నోర్ చేసి హలో వరల్డ్ అండ్ ఒమేగా అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇది మనం ఒకవేళ రన్ చేస్తే హలో వరల్డ్ అండ్ ఒమేగా అనేది ప్రింట్ అయింది. ఒకవేళ మనం రాసిన ప్రోగ్రామ్కి కనుక హ్యాష్ ట్యాగ్ని సింబల్ వాడినాం అనుకో, రాసిన ప్రోగ్రామ్ కూడా కామెంట్ లాగానే ట్రీట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ వాడితే హలో వరల్డ్ అనేది కూడా మనకు ప్రింట్ హలో వరల్డ్ మొత్తం కూడా ఒక కామెంట్ లాగా ట్రీట్ చేసింది. సో ప్రింట్ హలో వరల్డ్ కూడా ఇగ్నోర్ చేస్తుంది. అంటే మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే హలో వరల్డ్ రాకుండా ఒమేగా మాత్రమే వస్తుంది. సో ఇది రన్ చేస్తే వి గెట్ ఒమేగా మాత్రమే వచ్చింది చూడండి. సో ఇట్లా మనకు కామెంట్స్ అనేవి వర్క్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మన కంటిన్యూషన్ చూసుకుంటే వేరియబుల్స్ ఆర్ ద రిజర్వ్డ్ మెమరీ లొకేషన్స్. ఇందాక మనకు కీవర్డ్స్కి ఏమన్నా మనం రిజర్వ్డ్ వర్డ్స్ అన్నాం, కానీ ఇక్కడ వేరియబుల్స్ అంటే ఏంటంటే రిజర్వ్డ్ మెమరీ లొకేషన్. అంటే దీన్ని మీకు సింపుల్గా అర్థం కావాలంటే, మీరు అందరూ మీ చిన్నప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్తే మీరు ఎవ్రీడే ఒకటే సీట్లో
కూర్చొని ఉంటారు అనేసి చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో మనం ప్రతి డే అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. ఫస్ట్ ఒకరోజు వెళ్ళాం అక్కడ కూర్చుంటాం, సెకండ్ డే వెళ్తాం అక్కడే కూర్చుంటాం. అంటే ఆ లొకేషన్ అనేది మనకు రిజర్వ్ చేయబడ్డది అన్నట్టుగా మనం అనుకుంటాం కదా. సో ఎగ్జాక్ట్లీ వేరియబుల్స్ అంటే ఏంటిదంటే రిజర్వ్డ్ మెమరీ లొకేషన్. అంటే ఆ లొకేషన్ అనేది రిజర్వ్ చేయబడుతుంది. ఆ లొకేషన్లో నువ్వు కూర్చుంటే ఆ మెమరీ లొకేషన్ అనేది నీకు సొంతం అవుతుంది. ఒకవేళ నువ్వు కాకుండా మీ ఫ్రెండ్ అనేవాడు అక్కడికి వచ్చి కూర్చుండు అనుకో ఎవ్రీడే, అక్కడ వచ్చి కూర్చుంటే ఆ లొకేషన్ అనేది, ఆ మెమరీ లొకేషన్ అనేది అది ఎవరికి సొంతం అవుతుంది? మీ ఫ్రెండ్కి సొంతం అవుతుంది. అంటే అది మీ ఫ్రెండ్కి రిజర్వ్ చేయబడి ఉంది అని చెప్పేసి అన్నాం కదా. సో వేరియబుల్స్ ఆర్ ద రిజర్వ్డ్ మెమరీ లొకేషన్ ఇన్ పైథాన్. ఇది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ సపోజ్ చూసుకున్న సీట్ మనదని ఎప్పుడు అంటాం మనం? మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఎవ్రీడే మనం కూర్చుంటుంటే దెన్ మనం ఏమంటాం, ఒక సీట్ అనేది నాకే రిజర్వ్ చేయబడ్డది, ఎవ్రీడే నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్పేసి అంటాం. అదే విధంగా మనము వేరియబుల్ అంటే దానికి ఎప్పుడైతే వాల్యూని మనం అసైన్ చేస్తామో, ఎప్పుడైతే దానికి మనం వాల్యూ ఇస్తామో అప్పుడు మాత్రమే దానికి అది క్రియేట్ చేయబడుతుంది. వేరియబుల్స్లో ఏంటంటే పర్టికులర్ టైప్ ఉండాల్సిన అవసరం లేదు. మనకు డేటా టైప్స్ అని చెప్పేసి నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ ఉంది మనకు. సో డేటా టైప్స్లో ఇది క్లియర్గా అర్థమవుతుంది. అది పర్టికులర్ ఒక టైప్లో ఉండాల్సిన అవసరం లేదు. మనకు అదర్ టైప్స్లో కూడా మనకు వాల్యూ అనేది ఉండొచ్చు. దెన్ నెక్స్ట్ స్ట్రింగ్ వేరియబుల్ని ఒకవేళ చేయాలంటే స్ట్రింగ్ ఈజ్ ఆల్సో ఏ డేటా టైప్. అదేంటంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, అవన్నిటి ఒక కలెక్షన్. సో మనకు వేరియబుల్స్ ఎట్లుంటాయంటే ఇప్పుడు ఎక్స్ అని ఉంది. సో ఎక్స్ అనే ఒక మెమరీ లొకేషన్లో మనం 17 అనే వాల్యూని స్టోర్ చేసినాం. అది డాటాని స్టోర్ చేసుకుంది. అంటే 17 అనే డాటా ఏదైతే ఉందో దానిని ఎక్స్ అనే మెమరీ లొకేషన్లో స్టోర్ చేసుకుంది. సో ఎక్స్ అనేది ఇక్కడ ఏంటిదంటే వేరియబుల్. అంటే ఈ మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో, ఎక్స్ యొక్క మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రిజర్వ్ చేయబడి ఉంది. సో ఆ రిజర్వ్ చేయబడ్డ మెమరీ లొకేషన్లో 17 అనే వాల్యూ స్టోర్ అయింది. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే వేరియబుల్కి ఎగ్జాంపుల్. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18 అని చెప్పేసి ఈ వేరియబుల్ ఇప్పుడు నేను ఎక్స్ అని చెప్పిన కదా, ఇది ఎక్స్ అనే మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో అది వేరియబుల్, అది రిజర్వ్డ్ మెమరీ లొకేషన్. సో అది వేరియబుల్ అవుతుంది. ఈ ఎక్స్ అనేది ఏంటంటే మెమరీ లొకేషన్ యొక్క నేమ్. ఈ ఎక్స్ అనేది ఈ నేమ్ ఏదైతే ఉందో ఈ నేమ్ని ఐడెంటిఫైయర్ అంటారు. సో నేమ్ గివెన్ టు ఏ వేరియబుల్ ఇస్ కాల్డ్ అని ఐడెంటిఫైయర్. సో ఐడెంటిఫైయర్ అంటే అందరికి అర్థమైంది అనేసి అనుకుంటున్నా. ఈ వేరియబుల్ ఏదైతే ఉందో రిజర్వ్డ్ మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వ్డ్ మెమరీ లొకేషన్కి ఏదైతే నేమ్ మనం అలొకేట్ చేస్తామో ఆ నేమ్ని ఐడెంటిఫైయర్ అనేది చెప్పేసి అంటారు. ఐడెంటిఫైయర్ కూడా మనకు ఈ ఐడెంటిఫైయర్ ఏదైతే ఉందో అది ఎక్స్ వై ఏజ్ ఇట్లా మనం నేమ్స్ ఇచ్చినాం కదా. సో అది ఎనీ లెంత్ ఉండొచ్చు, ఏ లెంత్లో అయినా ఉండొచ్చు. మనం పెద్ద ఎక్స్ప్లెనేషన్గా గుడ్ గర్ల్ అని చెప్పేసి కూడా ఇవ్వచ్చు పెద్దగా నేమ్, లేదంటే ఇంకా డిస్క్రిప్టివ్ కూడా ఇవ్వచ్చు. సో దానికి మనకు ఉంటుంది. ఈ ఐడెంటిఫైయర్ పెట్టాలంటే దెర్ ఆర్ సర్టెన్ రూల్స్ ఇన్ పైథాన్. సో ఆ రూల్స్ ఏంటిదంటే ఫస్ట్ ఐడెంటిఫైయర్ అనేది ఎప్పుడు కూడా ఒక డిజిట్ తోటి స్టార్ట్ కాదు. ఒకవేళ డిజిట్స్ తోటి స్టార్ట్ అవుతే మనకు ఎర్రర్ ఇస్తుంది పైథాన్ అనేది. సో ఇట్ కెనాట్ బి స్టార్టెడ్ విత్ డిజిట్. ఇప్పుడు నేను ఇక్కడ వాడింది ఏంటైతే ఎక్స్ అనే వాడినా, ఇక్కడ ఏజ్ అని వాడినా, ఇక్కడ కూడా డిజిట్ తోటి స్టార్ట్ కాలే కాబట్టి ఎక్స్ అనే వేరియబుల్ యాక్సెప్ట్ చేస్తుంది పైథాన్, అండ్ ఏజ్ అనే వేరియబుల్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ నేను ఇక్కడ వన్ వేరియబుల్ అని చెప్పేసి ఒక ఐడెంటిఫైయర్ని తయారు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, ఒక వేరియబుల్ని తయారు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది పైథాన్ అనేది యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే ఐడెంటిఫైయర్ కెనాట్ బి స్టార్టెడ్ విత్ డిజిట్. కానీ వేరియబుల్ 1 అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఐడెంటిఫైయర్ అనేది కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ లెటర్స్ కానీ డిజిట్స్ కానీ వాడవచ్చు దానిలో. కానీ ఈ డిజిట్స్ తోటి స్టార్ట్ కాకూడదు, ఫస్ట్ రూల్. దెన్ నెక్స్ట్ వి కెనాట్ యూజ్ స్పెషల్ సింబల్స్. ఈ డాలర్ సింబల్ కానీ లేకపోతే @ సింబల్ కానీ హ్యాష్‌ట్యాగ్ సింబల్ కానీ ఎక్స్క్లమేటరీ సింబల్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఇట్లాంటి ఏవైతే స్పెషల్ సింబల్స్ ఉంటాయో ఈ స్పెషల్ సింబల్స్ని మనం ఐడెంటిఫైయర్లో వాడకూడదు. ఒకటి వాడితే మనకు డైరెక్ట్ అది ఎర్రర్ ఇస్తుంది. దెన్ నెక్స్ట్ మనము అన్ని స్పెషల్ సింబల్స్ని వాడకూడదు, కాకపోతే ఒక _ మాత్రం మనం వాడవచ్చు, _ వాడవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ మనము ఐడెంటిఫైయర్ని డిఫైన్ చేసేటప్పుడు డిక్లేర్ చేసేటప్పుడు దాంట్లో రాసేటప్పుడు ఎక్కడ కూడా స్పేసెస్ని యూజ్ చేయలేం. మీరు చాలా టైమ్స్ మీకు ఇన్స్టాగ్రామ్ కనుక ఉండుంటే దాని యూజర్ నేమ్ ఇచ్చేటప్పుడు కనుక చూస్తే మీరు అందులో స్పేసెస్ అనేది అలో చేసి ఉండేది. సో స్పేసెస్ అనేది అలో చేయనప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, దానికి _ అనేది వాడతాం కదా. సో _ వాడొచ్చు మనం, కానీ దాంట్లో స్పేసెస్ ఉన్నాయి. మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా వేరియబుల్స్ అంటే ఏంటిది, ఐడెంటిఫైయర్ అంటే ఏంటిది అనేది మనం ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకున్నాం. సో లెట్ us రైట్ ఏ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ వేరియబుల్ అండ్ ఐడెంటిఫైయర్ది బేస్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది రాద్దాం. చూసుకుంటే మనము ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయడం కోసం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో యాడ్ చేయడం కోసం నేను ఎక్స్ అనేది
ఒక వేరియబుల్ తీసుకున్నా, దాన్ని నేమ్ ఏంటంటే ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఒక 5 నెంబర్ తీసుకున్నా. దెన్ నెక్స్ట్ వై అనే ఇంకొక వేరియబుల్ని తీసుకున్నా. సో దాని యొక్క ఐడెంటిఫైయర్ ఏంటిదంటే వై అనే ఒక మెమరీ లొకేషన్ ఏంటంటే వేరియబుల్, దాని యొక్క నేమ్ ఏంటంటే వై అనేది ఏంటి ఐడెంటిఫైయర్. ఇక్కడ కూడా నేను డిజిట్స్ యూజ్ చేయలేదు, డిజిట్స్ తోటి స్టార్ట్ కాకూడదు, స్పేస్ ఏం వాళ్ళు, సింపుల్గా వై అని చెప్పేసి పెట్టిన. సో వై ఈజ్ ఈక్వల్ టు 8 అని తీసుకుందాం. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇవి రెండింటిని యాడ్ చేసి సమ్ని ప్రింట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో సమ్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకున్నా. సమ్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏ వాల్యూ స్టోర్ చేసిన అంటే ఎక్స్ అనే వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ అయితే ఆ వాల్యూ ప్లస్ దెన్ నెక్స్ట్ వై అనే వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ అయితే ఆ వాల్యూ. సో ఈ అడిషన్ అనేది చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. సో సమ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే ఇప్పుడు సమ్ అనే వేరియబుల్లో వాల్యూ ఏం స్టోర్ అవుతుంది, దీని యొక్క సమ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ అంటే ఎక్స్ వై యొక్క సమ్ అనేది సమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో మనకు అవుట్పుట్ ఏం కావాలి, సమ్ అనేది ప్రింట్ కావాలి కదా. సో ప్రింట్ సమ్ అని చెప్పేసి నేను ప్రింట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. నేను సమ్ అనే లెటర్స్ని ప్రింట్ చేద్దాం అనుకుంటలేదు. సో ఈ సమ్ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ స్టోర్ అయి ఉందో వాల్యూ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి దీనిలో నేను ఇన్వర్టెడ్ కామర్స్ అనే వాడలే. సో ఇది మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఇన్వర్టెడ్ కామర్స్ వాడితే ఏంటంటే మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది అంటే సమ్ అనేది సమ్ అనేది వస్తుంది. కానీ మనకు సమ్ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ స్టోర్ అయి ఉందో ఆ వాల్యూని మనం ప్రింట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి నేను సమ్ అని వాడి, అంటే సమ్ అంటే ఇది వేరియబుల్ నేమ్ని ఇక్కడ రాసిన, అంటే ఐడెంటిఫై ఈ వేరియబుల్ నేమ్ని ఇక్కడ రాసి దానికి ఇన్వర్టెడ్ కామర్స్ యూజ్ చేయలేదు. సో ఈ చేంజ్ అనేది, ఈ డిఫరెన్స్ అనేది అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నా. సో దీనికి నేను ఒకవేళ ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకు ఏం రావాలి, 5 + 8 వాల్యూ ఎంతైతే ఉంటుందో అది వాల్యూ రావాలి. సో వస్తే మనకు 5 + 8 తీసుకుంటే 13 వాల్యూ.